నిజానికి పెళ్ళంటే ఇద్దరు అవసరాల కోసం కాదండి, ఒక ధైర్యం కోసం. మనతో ఎవ్వరున్నా లేకపోయినా నాకు తనుంది, నేను తనకున్నాను అని లైఫ్ లాంగ్ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఒంటరితనం లేకుండా ఇద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ధైర్యం కోసం. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుందండి, పెళ్లితో అవసరం ఏముంది, నా కష్టం నేను పడుతున్నాను, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నా ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటున్నాను అని. అది ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. నా లైఫ్ ని నేను లీడ్ చేసుకుంటున్నప్పుడు ఒకరి కింద బతకాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకేముంది అనుకుంటారు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక స్టేజ్ వస్తుందండి. అప్పటి వరకు లైఫ్లో పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అయిపోతాము. డబ్బుంటుంది, మంచి జీవితము ఉంటుంది, పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి, కార్లుంటాయి, చుట్టూ పని వాళ్ళుంటారు, అందరూ ఉంటారు. కానీ ఆ సమయంలో మన కళ్ళు వెతుకుతూ ఉంటాయి, మన అనేవాళ్ళు ఏరి అని. అప్పటి వరకు మనకు మనమే మనవాళ్ళు అంటూ మనకెందుకులే అని అన్నట్టుంటుంది. కానీ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ మనం అనే మాటకి ఇంపార్టెన్స్ వస్తుంది. మన అనేవాళ్ళు కావాలి అనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఇంటి ముందు ఒక పెంకుటిల్లు అరుగు మీద ఒక మనవడు వాళ్ళ తాతగారితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తాత అతనికి గుర్రమైపోతూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు మనకి ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అరే, మనం కూడా పెళ్లి చేసుకుని ఉంటే మనకి ఒక భార్య ఉండేది, పిల్లలుండేవాళ్ళు, వాళ్ళకి ఇలా పిల్లలు పుడితే వాళ్ళతో పాటు నేను ఇలా ఆడుకునేవాణ్ణి కదా అనిపిస్తుంది. అదంతా చాలా అందంగా కనిపిస్తుంది. వెంటనే అది మిస్ అయిపోయాము అన్న బాధ కూడా అనిపిస్తుంది. ఇవాల్టి గురించి ఆలోచించే మనమందరం రేపటి గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే అసలైన ఆనందాలు మనకెప్పుడూ అవసరం పడతాయి, ఎప్పుడూ మన మనసు కోరుకుంటుంది అనేది తెలుస్తుందండి. సో ఎవరైనా ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి అంటే మన అనేవాళ్ళు మనతో ఉండాలి, వాళ్ళని మనమే సంపాదించుకోవాలి. అవన్నీ పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. మీరు చెప్పేది నిజంగా 100% కరెక్ట్ అండి. ఈ ఏజ్లో కాదు, నిజమైన ఆనందాలన్నీ అనుభవించాల్సింది అప్పుడే కదా మన చుట్టూ మనుషులు ఉండాల్సింది. నిజంగా చాలా బాగా చెప్పారు. సరేరా బర్త్డే బాయ్, కేక్ కట్ చేద్దామా? ఇంకా కేక్ రాలేదురా.